హాయ్ అండి అందరికీ. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే అది ఇంతకుముందు మనం ఆధార్ కార్డ్ సీడింగ్ చేసుకోవాలంటే మన బ్రాంచ్ల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అదేమీ లేకుండా మనమే మన ఇంటి దగ్గర కూర్చొని సీడింగ్ అనేది చేసుకోవచ్చు లేదా డీసీడింగ్ చేసుకోవచ్చు. అది ఎలాగనేది ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే మీ బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో npci.org.in అని క్లిక్ చేయండి. లేదంటే కనుక నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, దాన్ని క్లిక్ చేసి కూడా మీరు పోర్టల్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ కన్జ్యూమర్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆధార్ సీడింగ్ అని చూడండి, ఇది సెలెక్ట్ చేసుకోండి. చేస్తే మీకు ఒక కొత్త పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పోర్టల్లో మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయనేది చూద్దాం. ఫస్ట్ ఆధార్ సీడింగ్ అండ్ డీసీడింగ్ ఉంది, తర్వాత అకౌంట్ డీటెయిల్స్, తర్వాత ఆధార్ మ్యాపింగ్ స్టేటస్, తర్వాత ఆధార్ మ్యాపింగ్ హిస్టరీ, తర్వాత రిక్వెస్ట్ స్టేటస్ చెక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఆధార్ సీడింగ్ అండ్ డీసీడింగ్. ఇందులో మనం ఏమేం చేయొచ్చు అంటే ఇందులో మనం మన యొక్క ఆధార్ కార్డ్ అనేది సీడింగ్ అయినా చేసుకోవచ్చు లేదా డీసీడింగ్ అయినా చేసుకోవచ్చు. సపోజ్ నాకు ఎస్బీఐ బ్యాంక్కి ఆధార్ కార్డుకి సీడ్ అయి ఉంది, దాన్ని కావాలని నేను ఇక్కడే డీసీడ్ చేసుకోవచ్చు. లేదంటారా నాకున్న ఎస్బీఐ నుంచి వేరే బ్యాంక్ ఆఫ్ బరోడాకి మార్చుకోవాలనుకుంటున్నాను సీడింగ్, అది ఇక్కడే మనం చేంజ్ చేసుకోవచ్చు. దీనికోసం మనం ఏం చేయక్కర్లేదు, రెండు స్టెప్స్ ఉన్నాయండి. ఏంటంటే అది ఫస్ట్ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనం ఏదైనా బ్యాంక్కి సీడింగ్ చేయాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ బ్యాంక్కి అయితే సీడింగ్ చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. ఇందులో ఏంటంటే కొన్ని బ్యాంక్స్ ఇంకా అప్డేట్ అవ్వలేదు, వితిన్ 1 మంత్లో మొత్తం అన్ని బ్యాంకులు కూడా అప్డేట్ అవుతాయి. ఇక్కడ అడుగుతుంది ఇది మీరు సీడ్ చేస్తున్నది ఫ్రెష్ సీడింగా అంటే మీరు కొత్తగా సీడ్ చేస్తున్నారా అని అడుగుతుంది. అదైతే మీరు కొత్తగా అంటే మీకు ఇంతకుముందు ఏ బ్యాంక్కి లింకే లేదనుకోండి, ఇక్కడ ఫ్రెష్ సీడింగ్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ రెండోది వచ్చేసి మీకు ఆల్రెడీ ఎస్బీఐలో 2 అకౌంట్స్ ఉన్నాయి. ఏ బ్యాంక్ అనేది మీరు అదే సేమ్ బ్యాంకులో ఉండగా 2 బ్యాంక్స్కి అంటే రెండో అకౌంట్కి మీరు సీడ్ చేయాలనుకుంటున్నారా అంటే అది సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకోండి. లేదా మూడోది ఏంటంటే ఎస్బీఐ నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఇండియన్ బ్యాంక్ కానీ మీ ఇష్టం, ఏదైనా సీడ్ చేసుకోవాలనుకుంటే ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత ఏదైతే సీడ్ చేద్దాం అనుకుంటున్నారో దాని యొక్క అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేది ఆధార్ కార్డుకి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు అనేది సీడింగ్ అయితే సీడింగు, డీసీడింగ్ అయితే డీసీడింగ్ అయిపోతుంది. ఇది మనకి ఆధార్ సీడింగ్. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ మ్యాపింగ్ స్టేటస్ అంటే ప్రజెంట్ మనకి ఏ బ్యాంక్కి మ్యాప్ అయ్యి ఉన్నది అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇది కూడా ఏమీ లేదంటే ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోవడం, క్యాప్చర్ చేయడం, చెక్ స్టేటస్ కొడితే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే మీకు ప్రజెంట్ ఏ బ్యాంక్కి అనేది తెలిసిపోతుంది. ఇక్కడ మీకు బ్యాంక్ పేరు ఎప్పటి నుంచి మీకు ఉన్నది అనేది కూడా మీకు ఇక్కడ తెలుస్తుంది. తర్వాత ఆధార్ మ్యాపింగ్ హిస్టరీ అంటే సపోజు మీరు 4-5 అకౌంట్లకు మ్యాప్ అయ్యి ఉన్నది. మ్యాప్ అయ్యి ఉన్న దానికి ఒక్కొక్కసారి మారుస్తూ ఉంటారు. అంటే ఎస్బీఐ నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మారుస్తారు కదా, అది హిస్టరీ అనేది కంప్లీట్ హిస్టరీ. మీరు ఆధార్ వచ్చిన కాడ నుంచి ఎన్ని బ్యాంకులు మీరు మ్యాప్ చేశారు ఏంటి అనేది ఆ హిస్టరీ వస్తుంది. నెక్స్ట్ ఇది రిక్వెస్ట్ స్టేటస్ చెక్ ఉంది కదా, ఇందులో ఏంటంటే మీరు సీడింగ్ చేశారు కదా, అది స్టేటస్ అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సీడ్ అయ్యిందా లేదా అనేది మీకు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీకు మ్యాపింగ్ చేసినప్పుడు ఒక రెఫరెన్స్ నెంబర్ వస్తుంది, ఆ రెఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేయండి. రెఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చర్ అనేది చేస్తే మీకు సీడ్ అయ్యిందా లేదా అనేది ఇక్కడ తెలిసిపోతుంది. దీనివల్ల మనకి ఏంటంటే బ్రాంచ్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవడం, మ్యాపింగ్ కోసం లైన్లో నిలబడడం ఏమీ లేకుండా డైరెక్ట్గా మీరు ఒక్క ఓటీపీ ద్వారా మీరు సీడింగ్ అనేది డీసీడింగ్ అనేది మీరు ఇంటి దగ్గరే కూర్చొని చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.